హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అరటికాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించే విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా అలా ఉంటాయి, కలర్ చేంజ్ కావు. సో నెక్స్ట్ మనం వన్స్ మళ్ళీ అవి బాగా మగ్గేలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు చూపించే విధంగా మనం వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూపించాం కదండి, అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నిటిని వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మరొకసారి మనం కొబ్బరి, పల్లీల పొడిని వేయాలి. సో వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం టోటల్గా ఒక్కసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం ముక్కలకు మొత్తం అంత మిశ్రమం పట్టేస్తుంది. సో ఫైనల్గా మనకు టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. సో ఇక్కడ మనం గార్నిష్కి తగినంత కొత్తిమీర వేసుకొని మనకు ఇది సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.